అవర్ లాస్ట్ డే ఇన్ ఊటీ. నేను మెమరీస్‌తో పాటు వెజిటబుల్స్‌ని కూడా వైజాగ్ పట్టుకెళ్ళాను. దారిలో ఊటీలో కనపడితే వదిలేసి కూనూరులో ఇంకా ఫ్రెష్‌వి దొరుకుతాయని వెళ్ళాం. చూస్తే అక్కడ వెజిటబుల్స్ ఏమీ లేవు. మళ్ళీ పాపం నా ఏడుపు మొహం చూసి మా హస్బెండ్ మళ్ళీ 20 కిలోమీటర్స్ వెనక్కి తిప్పి కార్‌ని నా కోసం వెజిటబుల్స్ కొని పట్టుకొచ్చారు. దారంతా చాలా పెద్ద వర్షం. ఆ వర్షంలోనే మేము కోయంబత్తూర్ బయలుదేరాం. కోయంబత్తూర్‌లో మస్ట్ చూడాల్సిన ప్లేసెస్‌లో ఈషా ఫౌండేషన్ ఒకటి. మేము హోటల్‌లో లగేజ్ పడేసి ఇమ్మీడియేట్‌గా ఈషా ఫౌండేషన్‌కి బయలుదేరిపోయాం ఈవినింగ్ 4:00కి. అక్కడ ఎవ్రీడే 7:00కి లేజర్ షో జరుగుతుంది. ఆ షో చూడ్డానికి జనాలు థౌజండ్స్‌లో వస్తారు. ఆ లేజర్ షో లైఫ్‌లో ఒక్కసారన్నా చూడాలి. బేసిక్‌గా ఐయామ్ నాట్ మచ్ డివోషనల్. కానీ అక్కడికి వెళ్ళి ఆ లేజర్ షో చూసిన తర్వాత ఐ గాట్ గూస్ బంప్స్. ఈషా ఫౌండేషన్ స్ప్రెడ్ అక్రాస్ మెనీ ఏకర్స్. అక్కడ మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటో చూడండి. బుల్లక్ కార్ట్స్ దే ఆర్ యూజింగ్. అక్కడ కొన్నాళ్ళు స్టే చేయడానికి చాలామంది వస్తారు. వాళ్ళని మోడ్ ఆఫ్ ట్రాన్స్‌పోర్ట్ ఏంటంటే వాళ్ళ కోసం ఇలా బుల్లక్ కార్ట్స్ అరేంజ్ చేశారు. ఈ ఐడియా నాకు చాలా నచ్చింది. వెహికల్ పొల్యూషన్ తగ్గుతుంది కదా! ఈషా ఫౌండేషన్ పచ్చని కొండల మధ్యలో చాలా అందంగా ఉంది. నెక్స్ట్ టైం మేము తప్పకుండా అక్కడ కొన్ని రోజులు స్టే చేయాలని డిసైడ్ అయ్యాం. ఇంకా ఆదియోగి స్టాచ్యూ చూసైతే నాకు మాటల్లో